27న ప్రారంభమై 226 రోజుల పాటు కొనసాగిన నారా లోకేష్ యువగళం పాదయాత్ర ముగిసింది. విశాఖ జిల్లా ఆగనంపూడిలో పైలాను ఆవిష్కరించిన లోకేష్ తన సుదీర్ఘ పాదయాత్రకు ముగింపు పలికారు. అంతకుముందు లోకేష్ భారీ ర్యాలీగా తరలివచ్చారు. రాష్ట్రం నలుమూల నుంచి తరలివచ్చిన టీడీపీ జనసేన శ్రేణులతో గాజువాక జనసంద్రమైంది. పైలాన్ ఆవిష్కరించిన అనంతరం లోకేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో నియంతృత్వంపై ప్రజాయుద్ధమే యువగళమని స్పష్టం చేశారు. అణచివేతకు గురైన వర్గాలకు యువగళం గొంతుకైందని అన్నారు. యువగళం ప్రజాగళమై నిర్విరామంగా సాగిందని లోకేష్ పేర్కొన్నారు. ఒక అసమర్థుడు గద్దెనెక్కి ప్రజాస్వామ్యంపై దాడి చేశాడని విమర్శించారు. ప్రజాస్వామ్యంపై వ్యవస్థలపై జరిగిన దాడిని కళ్లారా చూశానని అన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.